హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. చిన్ని చిన్న బోండాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్‌తో గోధుమ పిండి తీసుకున్నాను. అదే కప్‌తో అరకప్పు అయితే పెరుగుని వేసుకోండి. కొద్దిగా సాల్టు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా వంట సోడాను కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ చిట్టి బోండాలకి మైదా కానీ, గోధుమ పిండి కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చండి. ఇది బాగా కలుపుకొని పెరుగు వేసుకున్నాం కాబట్టి కొంచెమే వాటర్ పడుతుందండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పిండిని కలపాలి. ఇలా కలిపిన పిండిని ఒక 5-6 గంటలు అయితే నాననివ్వాలండి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి ఒక 5-6 గంటలు అయితే పక్కన పెట్టుకోండి. ఈ చిట్టి బోండాల్లోకి చట్నీ అయితే రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసి బాగా వేయించుకోండి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మినపప్పును కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే వేగనివ్వండి. అవి వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోండి. కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఈ చట్నీలోకి మనం టమాటా వేసుకోలేదు కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోండి. చట్నీ బౌల్లో వేసుకొని పోపు అయితే వేసేసుకోండి. 6 గంటల తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే బోండాలు వేసినప్పుడు బాగా పొంగుతాయండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న బోండాలుగా వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చిట్టి బజ్జీలు అయితే రెడీ అయ్యండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఈ బజ్జీలు మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ టీ టైంలోకైనా చాలా రుచిగా ఉంటాయండి. మీకు ఇష్టమైన పల్లీ చట్నీతో కానీ టమోటో చట్నీతో కానీ ఏ చట్నీ అయినా వేసుకొని తినండి. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే ఈ బజ్జీలను వేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుందండి. ఆ రుచే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ చిట్టి బజ్జీలు మీకోసం.